వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బంగాళాఖాతంలో వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో మరో తుఫాన్ హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్కి నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చలి తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇప్పుడు భారీ వర్ష సూచనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం మరింత బలపడి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం శ్రీలంక తీరం వైపు వేగంగా దూసుకువస్తుందని ఐఎండీ వెల్లడించింది. ఇది ఇవాళ తుఫాన్గా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ తుఫాన్కు బంగ్లాదేశ్ సూచించినటువంటి ఓర్నాబ్ అనే పేరును ఖరారు చేశారు. ఇక ప్రస్తుతం శ్రీలంకలోని పొట్టువిల్కు 250 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాన్ కేంద్రీకృతమై వాయువ్య దిశగా కదులుతోంది. ఇవాళ రాత్రి శ్రీలంకలోని పొట్టువిల్, ట్రింకోమిమలి మధ్య ఈ యొక్క తీరాన్ని దాటవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రాంతాలు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గాయి. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఇవాల్టి నుంచి సోమవారం వరకు దట్టమైనటువంటి పొగమంచు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్గా కదులుతున్నటువంటి ఈ పరిస్థితి కూడా వర్షాలు గనక అక్కడ కురిస్తే ఆ ప్రాంతాలలో మంచుతో పాటు వర్షాలన్నిటివి కూడా మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులను నిన్ననే వేటకు వెళ్ళకూడదు, సముద్ర వేటకు వెళ్ళకూడదంటూ కూడా సూచించిన పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో నెల్లూరు కానీ, ఇటు కోస్తా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కానీ, తిరుపతి ప్రాంతంలో కానీ ఈ యొక్క దీని ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. తమిళనాడు, కేరళతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు ఈ యొక్క వెదర్ చాలా తక్కువ పడిపోతున్నాయి. చలి సెల్సియస్ డిగ్రీస్ కూడా. ఇలాంటి టైంలో వచ్చేటువంటి వర్షం కూడా కొంత ఆరోగ్యానికి చేటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షంలో తడవడం కానీ, బయటికి వెళ్ళి అత్యవసరమైతే తప్ప మిగతా పనులకు బయటకు వెళ్ళి అనవసరంగా ఇబ్బందులు పడకూడదంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కూడా మరొకసారి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్గా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది కూడా ఆందోళనకరంగా మారింది.